మధ్యప్రాచ్యంలో యుద్ధం విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యూహాత్మకమైన ప్రాంతంలో ఉన్న శ్రీలంకను అది ఇరుకున పెడుతోంది. మానవతా చర్యలు, అంతర్జాతీయ సముద్ర చట్టాలతో పాటు దాని దీర్ఘకాల అలీన విధానాన్ని సమతుల్యం చేసేందుకు శ్రీలంక ప్రయత్నిస్తోంది. తాజాగా తమ జలాలకు అవల ఉన్న ఇరాన్ ఓడ ఐరిస్ బుషహార్లోని 200 మంది కన్నా ఎక్కువ మంది నావికులను శ్రీలంక నేవీ రక్షించి కొలంబోలోని వెలిసెరా నౌకాదళ స్థావరానికి తరలించింది. అక్కడ ఇరానియన్ నావికులకు వైద్య పరీక్షలు నిర్వహించింది. అయితే మరో 15 మందిని అదే ఓడలోనే ఉంచి సాయం అందిస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం పేర్కొంది. నౌక ఇంజిన్లలో ఒకటి ఫెయిల్ అవ్వడంతో సాయం అందించాలని ఇరాన్ అధికారులు కోరారని శ్రీలంక అధ్యక్షుడు తెలిపారు. ఐరిస్ బుషహార్ నౌకను నియంత్రణలోకి తీసుకున్నామని, దాన్ని ట్రింకోమలి పోర్టుకు తరలిస్తామని వివరించారు. కొన్ని రోజుల క్రితం శ్రీలంక జలాలకు సమీపంలో ఇరాన్కు చెందిన ఐరిస్ డెనా యుద్ధ నౌకను అమెరికా జలాంతర్గామి ధ్వంసం చేసింది. అందులోని 80 మందికి పైగా మృతి చెందగా 30 మందికి పైగా శ్రీలంక నేవీ రక్షించింది. అయితే వారిని స్వదేశానికి తిరిగి పంపవద్దని శ్రీలంక ప్రభుత్వంపై అమెరికా ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో మరో ఇరాన్ నౌకలోని నావికులను శ్రీలంక రక్షించాల్సి ఉంది.